జై శ్రీరామ్. రామాయణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయణం. శ్రీరామచంద్రుడు ప్రజలు ఎలా ఉండాలి, ఈరోజుకి మనం శ్రీరామచంద్రమూర్తి ఆచరించిన దానిని మనం కూడా ఆచరిస్తున్నాం. విలువలతో కూడిన రామాయణం. అన్నదమ్ములు ఎలా ఉండాలి, తండ్రి కొడుకులు ఎలా ఉండాలి అని ఈ రామాయణాన్ని చూసి నేర్చుకోవాల్సినది మనం చాలా ఉన్నది. ఈరోజుకి మనం అందరూ బ్రతుకుతున్నామంటే ఈ రామాయణం అనుసరించే బ్రతుకుతున్నాం. జై శ్రీరామ్. రామాయణం 29వ భాగం. తర్వాత సీతమ్మ శత్రువులను సంహరించగలిగిన సమర్థత కలిగిన ఓ హనుమా, నా వలన చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్యాదేవి లోకమునంతటిని రక్షించే కొడుకుని కన్నది. ఆ రాముడి పాదాలకు సాంజలి బంధకంగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధని పొందలేదు అంటే లక్ష్మణుడు పక్కన ఉండడమే కారణం. వదినని తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైన వాడు. ఆ లక్ష్మణుడిని కుశలం అడిగానని చెప్పు. సుగ్రీవుడిని కుశలం అడిగానని చెప్పు. హనుమా, నీ యొక్క వాక్కుల ద్వారా రామచంద్రమూర్తి మనస్సులో నా యందు ఉన్నటువంటి ప్రేమని ఉద్దీపింప చేసి నన్ను తొందరలో తీసుకెళ్లేటట్టు చెయ్యి అని పలికింది. అప్పుడు హనుమంతుడు, అమ్మా, కాకాసుర వృత్తాంతం చెప్పావు. దీనితో పాటుగా ఇంకొక అభిజ్ఞానాన్ని ఇస్తావా? తీసుకువెళతాను అన్నాడు. అప్పుడు సీతమ్మ తన సవిట కొంగుకి కట్టి ఉన్న మూటని విప్పి అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. చూడామణి సముద్ర జలాల నుండి పైకి వచ్చింది. దానిని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగంలో బహుకరించాడు. ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సు యందు మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని రాముడికి ఇవ్వు. అప్పుడు రాముడికి ఏకకాలంలో 3 జ్ఞాపకానికి వస్తారు. మా అమ్మ, దశరథుడు, నేను రాముడికి జ్ఞాపకం వస్తాము అని పలికింది. హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకి అద్దుకొని రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకి విశేషమైన శక్తి, ధైర్యం కలిగింది. మళ్ళీ సీతమ్మ, ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో నా నోటన పెట్టుకున్న తిలకం నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగుపడింది. అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలని అరగదీసి నా బుగ్గ మీద చుక్కబెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి అని పలికింది సీత. అప్పుడు హనుమంతుడు, నేను బయలుదేరుతాను అమ్మా అంటే, నాయనా, 10 నెలల నుండి ఇక్కడ ఉంటున్నాను, కానీ ఒక్కనాడు రామనామం వినలేదు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి రామకథ చెప్పావు. నా మనస్సు పొంగిపోయింది. అంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బెంగగా ఉంది.
ఏదైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవాళ ఉండి రేపు నాకు కనపడి మళ్ళీ ఒకసారి ఆ రామకథ నాకు చెప్పవయ్యా, ఇవాల్టికి ఉండిపో హనుమా అని ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతున్న కొడుకుని కన్నతల్లి అడిగినట్టు సీతమ్మ హనుమంతుడిని అడిగింది. అప్పుడు హనుమంతుడు అన్నాడు, అమ్మా, నువ్వు బెంగ పెట్టుకోవద్దు. రాముడు కూడా నీ మీద బెంగ పెట్టుకొని శోకిస్తున్నాడు అన్నాడు. అప్పుడు సీతమ్మ, నువ్వు చెప్పిన మాట నాకు మళ్ళీ శోకం కలిగిస్తుంది. రాముడు నా కోసం శోకిస్తున్నాడన్న మాట చాలా బాధగా ఉంది. హనుమా, నువ్వు వస్తావు, గరుత్మంతుడు వస్తాడు, వాయుదేవుడు వస్తాడు. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఇంకా ఎవరు ఇక్కడికి రాలేరు. రావణ సంహారం ఎలా జరుగుతుంది అని పలికింది. హనుమంతుడు అన్నాడు, సుగ్రీవుడి దగ్గర నాతో సమానమైన బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా అధికమైన బలం ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు సుగ్రీవుడి దగ్గర లేడమ్మా. ఈ మాట హనుమంతుడి విషయానికి నిదర్శనం. నేను వెళ్ళి రాముడికి చెప్పి తొందరలోనే వానర సైన్యంతో లంకా పట్టణానికి వచ్చి రావణుడిని సంహరిస్తాం అన్నాడు. హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకొని ఉత్తర దిక్కుకి వచ్చి లంకా పట్టణానికి రావడము అయిపోయింది. సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడము అయిపోయింది. ఆ రావణుడికి ఒక మాట చెబుదాము, ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో, కానీ దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఎలాగూ ఇవ్వడు. అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ ప్రమాద వనాన్ని, అశోకవనం నాశనం చేస్తే వాడే నన్ను పిలుస్తాడు అని అనుకొని భీమరూపుడై ఆ అశోకవనం మీద ఎగిరాడు. అప్పుడు ఆయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోయాయి. అలాగే హనుమ చేసిన మహానాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కింద పడిపోయాయి. ఆయన అక్కడున్న సరోవరాలలోని నీళ్ళని బయటికి తోసేశాడు. అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు. అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరికి వచ్చి, ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చొని ఉండడం చూశాము. ఆ కోతి నీ దగ్గరికి వచ్చి కిచకిచలాడినట్టు మాకు అనుమానం. ఆ కోతి ఎవరు అని అడిగారు. అప్పుడు సీతమ్మ, పాము పాదములు పాముకి తెలియాలి. ఆయన రాక్షసుడో వేరొకడో తెలుసుకునే శక్తి నాకెక్కడ ఉంది. ఆయనెవరో మీకే తెలియాలి, నాకు తెలియదు అని పలికింది. అప్పుడు ఆ రాక్షస స్త్రీలు పరుగున రావణుడి దగ్గరికి వెళ్ళి, ఎక్కడి నుండి వచ్చిందో కానీ మహావానరము ఒకటి వచ్చింది. అది ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతో మాకు తెలియదు. అది అశోకవనం అంతటిని నాశనం చేసింది. కానీ సీత కూర్చున్న శింషుపా వృక్షాన్ని మాత్రం అది వదిలిపెట్టింది. అలసట చేత వదిలిపెట్టిందో కావాలని వదిలిపెట్టిందో తెలియదు. అలసట అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇంత అశోకవనాన్ని నాశనం చేసిన వానరానికి శింషుపా వృక్షాన్ని నాశనం చేయడం పెద్ద లెక్క. అది కావాలనే వదిలిపెట్టింది. నువ్వు ఏకాంత మీదైతే మనస్సుని, కామాన్ని ఉంచావో ఆ సీతతో ఈ వానరం మాట్లాడింది అని చెప్పారు. అప్పుడు రావణుడికి ఎక్కడ లేని కోపం వచ్చి 80,000 రాక్షస కింకరులను పిలిచి, మీరందరూ వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించండి.
లేకపోతే సంహరించండి అని చెప్పి పంపించాడు. ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చొని ఈ జయమంత్రం శ్లోకాన్ని చెప్పాడు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభి పాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహాంత మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహారతః పాదపైచ్చ సహ ప్రశశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఈ శ్లోకాన్ని జయ జయ మంత్రం అంటారు. రాముడు లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడనే నేను. నా పేరు హనుమ. నేను యుద్ధంలో నేరుగా ఆయుధములు వాడను. ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తొక్కేస్తాను. నా పిడిబుద్ధులతో చంపేస్తాను. పెద్ద పెద్ద చెట్లతో రాళ్లతో కొడతాను. 1000 మంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకాపట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను. నన్ను పట్టపగలే మగాడు ఈ నన్ను పట్టగలిగే మగాడు ఈ లంకాపట్టణంలో లేడు అని జయ జయ మంత్రాన్ని చెప్పాడు. అప్పుడు ఆ 80,000 కింకరుల మూక హనుమంతుడి మీదకి రకరకములైన ఆయుధములను వేశారు. ప్రచండుడైన హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిధిని ఒకదాన్ని పీకి వాళ్ళందరినీ దానితో కొట్టాడు. కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముక్కలు రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది. మళ్ళీ ఆయన తోరణం ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు ఆయనకి దూరంగా 1000 స్తంభాలతోటి ఒక ప్రసాదం కనబడింది. అప్పుడు ఆయన ఆ ప్రసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు. ఆ నాదం వినేసరికి లంకాపట్టణంలోని కొన్ని వేల మంది గుండెలు బద్దలై చెవుల వెంట ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు. అప్పుడు ఆయన తొడలు కొట్టాడు. ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు. తర్వాత ఆ ప్రసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరగిరా తిప్పితే ఆ వేగానికి అందులో నుండి అగ్ని పుట్టి ఆ ప్రసాదం అంతా కాలిపోయింది. ఆ ప్రసాదానికి కాపలా ఉన్న 100 మంది రాక్షసులని కూడా కొట్టి చంపేశాడు. అప్పుడు ఆయన, మా వానరములలో 10 ఏనుగుల బలం కలిగిన వారు, 100 ఏనుగుల బలం కలిగిన వారు, 1000 ఏనుగుల బలం కలిగిన వారు, 10,000 ఏనుగుల బలం కలిగిన వారు, అంతకన్నా ఎక్కువ బలం కలిగిన వారు ఉన్నారు. భూమికి అడ్డంగా ఎగరగలిగేవారు, నిలువుగా ఎగరగలిగేవారు ఈ భూమండలం అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు. వాళ్ళెవరూ మిమ్మల్ని విడిచిపెట్టరు. సుగ్రీవుడే బయలుదేరి లంకలో
అడుగుపెట్టిన నాడు ఈ లంక లేదు, మీరు లేరు, ఆ రావణుడు లేడు. ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు అని చెప్పి మళ్ళీ తోరణం మీదకి ఎక్కి జయ మంత్రం చెప్పాడు. 80,000 మంది చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణుడు ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపాడు. గాడిదలు పూంచిన రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు ఆ జంబుమాలి మీదకి ఒక పెద్ద రాయిని విసిరాడు. బాణములతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు. తర్వాత హనుమంతుడు ఒక సాల వృక్షాన్ని పీకి విసిరాడు. కానీ ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండములుగా కొట్టాడు. తర్వాత ఆ జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద, వక్షస్థలం మీద బాణములతో కొట్టాడు. ఆ దెబ్బకి ఆయన శరీరం నుండి రక్తం కారింది. హనుమంతుడు మళ్ళీ ఒక పరిగెని పీకి గిరగిరా తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్టు ఆ ఆకాశంలోకి ఎగిరి వాడి మీద పడి ఆ పరిగెతో కొట్టాడు. ఆ దెబ్బకి జంబుమాలి రథం, శిరస్సు, చేతులు, గాడిదలు మొదలైనవి ఏమీ కనబడలేదు. మళ్ళీ ఆయన తోరణం ఎక్కి జయ మంత్రం చెప్పడం ప్రారంభించాడు. అక్కడున్న రాక్షసులందరినీ కాళ్ళ కిందికి పెట్టి తొక్కేశాడు. మోకాళ్ళతో కుమ్మేశాడు. చేతులతో గుద్దేసి అక్కడున్న రాక్షసులందరినీ సంహరించాడు. జంబుమాలి వెనుక వెళ్ళిన సైన్యం అంతా మరణించారు అని రావణుడికి కబురు వెళ్ళింది. అప్పుడు రావణుడు తన 7 మంత్రుల కొడుకులని హనుమపైకి యుద్ధానికి పంపించాడు. వారు అన్ని వైపుల నుండి హనుమ మీదకి బాణ ప్రయోగం చేశారు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి కింద పడిపోయాడు. ఆయన కింద పడిపోయి చాలామంది చనిపోయారు. మిగిలిన వారి గుండెల్ని తన గోళ్లతో గిల్లేసి చంపేశాడు. కొంతమందిని పళ్ళతో కొరికి చంపేశాడు. అప్పుడు ఆ ప్రాంతం తెగిపోయిన తలలతో చచ్చిపోయిన ఏనుగులతో, పచ్చడైపోయిన శరీరాలతో, విరిగిపోయిన రథాలతో ఉంది. వెళ్ళిన మంత్రులు, సుతులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది. అప్పుడు ఆయన 5 సేనాగ్ర నాయకులని పిలిచి, మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టండి. అది సామాన్యమైన వానరం కాదు. నేను ఎందరో మహర్షులను బాధ పెట్టాను. వాళ్ళందరూ తమ తపోశక్తులని ధారపోసి సృష్టించిన మహాభూతం అయి ఉంటుంది అన్నాడు. యుపాక్ష, దుర్ధర, ప్రఘాస, భాసకర్ణ అనే 5 సేనానాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు. వాళ్ళలో దుర్ధరుడు వేసిన 3 ఇనుప బాణములు హనుమంతుడి తలలో తగిలాయి. ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు. ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడని ఆ సేనానాయకులు అలా చూశారు. అంతే, ఆయన గబుక్కున ఆ దుర్ధరుడి రథం మీద పడిపోయాడు. హనుమంతుడి శరీరం కింద, దుర్ధరుడు, ఆయన రథం అన్నీ పచ్చడైపోయి ఉన్నాయి. మిగిలిన వారిలో 2 ఆయన వైపు పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద చెట్టుని పెకలించి దానితో ఆ 2 కొట్టాడు. ఆ దెబ్బకి ఆ 2 మరణించారు. తరువాత మిగిలిన 2 సంహరించాడు. ఈ వార్త విన్న రావణుడు సభలో అటు ఇటు తెరిపారి చూసి తన చిన్న కుమారుడైన అక్ష కుమారుడి మీద ఆయన చూపులు ఆగాయి. తండ్రి తన వంక చూడగానే ఆ అక్షకుమారుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా
పైకి లేచి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడురా, చిన్నవాడే కానీ చూస్తుంటే అగ్నిహోత్రంలా ఉన్నాడు, కాసేపు వీడిని యుద్ధం చేయనిద్దాం అని హనుమంతుడు అనుకున్నాడు. అక్షకుమారుడు వేసిన బాణ పరంపర నుండి హనుమంతుడు సూక్ష్మ రూపంలో దొరకకుండా తిరుగుతున్నాడు. అక్షకుమారుడు హనుమంతుడి శరీరంలో ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేశాడు. అప్పుడు హనుమంతుడు దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషించారు. కానీ ఇంట్లో అగ్ని ఉందని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది, ఇక వీడిని చంపవలసిందే అనుకుని ఆకాశంలోకి ఎగిరి శరీరాన్ని పెద్దది చేసి కింద పడ్డాడు. అప్పుడు గుర్రాలు, రథం, సారథి చనిపోయారు. కానీ అక్షకుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయి ఆకాశం నుండి యుద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు గాలిలోకి ఎగిరి ఆ అక్షకుమారుడి పాదాలని పట్టుకొని వేగంగా కిందికి లాగి నేలకేసి బాదాడు. ఆ దెబ్బకి అక్షకుమారుడి కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాయి. తలకాయ 1000 ముక్కలయ్యింది. కడుపు బద్దలైపోయి పేగులు బయటకు వచ్చాయి. తన చిన్న కుమారుడు మరణించాడన్న వార్త విన్న రావణుడికి జీవితంలో మొదటిసారి బాధ అంటే ఏంటో, భయం అంటే ఏంటో తెలిసొచ్చింది. అప్పుడు ఆయనకి ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్తు వంక చూసి, నిన్ను పంపకూడదు, కానీ ఇవాళ నిన్ను పంపక తప్పడం లేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళు. లంకాపట్టణం భద్రత అంతా నీ చేతులలో ఉంది. ఒకసారి అస్త్రాలన్నింటినీ మననం చేసుకుంటూ వెళ్ళు. ఎలాగైనా సరే ఆ వానర వీరుడి వేగం తగ్గించి పట్టుకో. అవకాశం దొరికితే వాడిని సంహరించు అని చెప్పి పంపాడు. ఇంద్రజిత్తు రావణుడికి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు. ఇంద్రజిత్తు, హనుమంతుడు ఒకరికి ఒకరు దొరకకుండా యుద్ధం చేసుకుంటున్నారు. ఈ వానరం యొక్క వేగాన్ని ముందు తగ్గించాలి అనుకుని ఇంద్రజిత్తు హనుమ మీదికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలో హనుమంతుడికి పూర్వం బ్రహ్మగారు ఇచ్చిన వరం ఏ అస్త్రము నిన్ను ఏమి చెయ్యలేదు అనే వరం బ్రహ్మ ప్రసాదించాడు. జ్ఞాపకం వచ్చి, ఇది బ్రహ్మాస్త్రం, బ్రహ్మగారి పేరు మీద ఉన్న అస్త్రం, నేను దీనిని గౌరవించాలి. నేను ఆయనని తలుచుకొని నమస్కరించగానే ఇది నన్ను వదిలేస్తుంది, కానీ నేను దీనికి కొంతసేపు కట్టుబడి ఉంటాను అనుకున్నాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వలన హనుమంతుడు నేల మీద పడిపోయాడు. ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనబడ్డ గుడ్డ ముక్కలతో హనుమంతుడి పాదములు, చేతులు కట్టేసి కర్రలతో కొట్టారు. అప్పుడు హనుమంతుడు, ఇలా ఈ రాక్షసులని ఎంతసేపు చంపుతాను, ఒకసారి రావణుడిని చూస్తాను అనుకొని అలా ఉండిపోయాడు. కానీ ఇంద్రజిత్తు అనుకున్నాడు, ఈ రాక్షసులు బుద్ధిహీనులు, బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళు వెళ్ళి తాడులతో కట్టారు. బ్రహ్మాస్త్రం చేత నిర్బంధింపబడ్డ వ్యక్తిని వేరొక దానితో కడితే ఆ అస్త్రం వదిలేస్తుంది. ఒకసారి బ్రహ్మాస్త్రం వేయబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రము మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు పనిచెయ్యదు. ఇప్పుడు ఈయన తలచుకుంటే ఏమన్నా చేయగలడు, కానీ ఆ వానరానికి అస్త్రం వదిలేసిందన్న విషయం తెలియలేదు. వీళ్ళు కట్టేయడం వలన ఇంకా ఆ బ్రహ్మాస్త్రమే పట్టుకొని ఉందనుకుంటున్నారు అని అనుకొని సంతోషపడ్డాడు. వారు హనుమంతుడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రావణుడి దగ్గర నిలబెట్టారు. ఒక నల్లని మబ్బుని కానీ, ఒక కాటుక కొండని కానీ తీసుకుని వచ్చి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో అలా రావణుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. రత్నములు, వజ్రములు, స్ఫటికములు
తాపడం చేయబడ్డ ఒక పెద్ద ఉత్తమమైన వేదిక మీద కూర్చొని ఉన్నాడు. రావణుడికి వానరమైన హనుమంతుడితో మాట్లాడడం సిగ్గుగా అనిపించి తన మంత్రి అయిన ప్రహస్తుడి వంక చూసి, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎవరివాడు, నాకు ఇష్టమైన అశోకవనాన్ని ఎందుకు నాశనం చేశాడు, సీతతో ఎందుకు మాట్లాడాడు, ఏమి మాట్లాడాడు, ఈ విషయాలు మీరు ఆ వానరాన్ని అడిగి కనుక్కోండి. నిజం చెబితే వాడి ప్రాణాలు ఉంటాయి, అబద్ధం చెబితే ప్రాణాలు పోతాయి అన్నాడు. అప్పుడు ప్రహస్తుడు లేచి, నువ్వేమీ భయపడకు, మా ప్రభువు ధర్మాత్ముడు, నిజము చెప్పు, నిన్ను పంపించేస్తాము. నిన్ను అగ్ని పంపించాడా, యముడు పంపించాడా, కుబేరుడు పంపించాడా, విష్ణువు పంపించాడా, ఎవరి ప్రమేయం వలన నువ్వు ఈ లంకా పట్టణానికి వచ్చావు, ఎందుకు అశోకవనాన్ని నాశనం చేశావు అని ప్రశ్నించాడు. అప్పుడు హనుమ రావణుడి వంక చూసి, ఏమి కాంతి, ఏమి శృతి, ఏమి పరాక్రమం, నిజంగా వీడి దగ్గరే కాని మహాపతివ్రత అయిన సీతని అపహరించి తెచ్చిన పాతకం లేకపోతే వీడు 3 లోకములను శాసించగలిగిన వాడు కదా అన్నాడు. హనుమని చూసిన రావణుడు భయపడి, ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు. ఇంతకుముందు నేను జాంబవంతుడిని, వాలిని, సుగ్రీవుడిని, సుసేనుడిని, నీలుడిని చూశాను, కానీ వాళ్ళెవరికి ఇంత పరాక్రమము, సామర్థ్యము లేవు. బహుశా ఆనాడు నేను కైలాస పర్వతాలని కదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు. వానరులు నా కొంప ముంచుతాయని బహుశా నందీశ్వరుడే వచ్చాడేమో అనుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, నేను రామదూతగా ఇక్కడికి వచ్చాను. నా యథార్థ స్వరూపం వానర స్వరూపమే. నన్ను హనుమ అంటారు. సుగ్రీవుడి సజీవుడిని, కిష్కింధ రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా. ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. నీకు వాలికి ఉన్న స్నేహబంధం వలన సుగ్రీవుడు నీకు సోదరుడి వరస అవుతాడు. ఆ సుగ్రీవుడు నీ కుశలం అడిగానని చెప్పమన్నాడు. నేను రాక్షసుడిని కాదు, రాముడిలా నరుడిని కాదు. నేను తటస్థమైన వాడిని, వానరుడిని. అందుకని నీ మంచి కోరి 4 మంచి మాటలు చెబుతాను. విన్నావా బాగుపడతావు, లేకపోతే నాశనమైపోతావు. నిన్ను చూడటానికి వేరొక ఉపాయం లేదు. అందుకని దండోపాయంతో వనాన్ని నాశనం చేశాను. అప్పుడు నీ వారు నా మీదకి యుద్ధానికి వచ్చారు. దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో 4 గుద్దులు గుద్దాను, వారు చనిపోయారు. పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన 4 కుమారులలో పెద్దవాడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడం కోసం లక్ష్మణుడు సీతమ్మతో కలిసి దండకారణ్యానికి వచ్చాడు. రాముడి భార్య అయిన సీతమ్మని నువ్వు అపహరించి తీసుకొని వచ్చి లంకలో పెట్టావు. సీతమ్మ ఎవరో నాకు తెలీదు, నేను చూడలేదు అని అబద్ధాలు చెప్పకు. నేను సీతమ్మని అశోకవనంలో చూశాను. నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు. సీతమ్మ 5 తలల పాము. నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు. రాముడి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నిన్ను చంపడానికి రాముడి దాకా ఎందుకు? సుగ్రీవుడు నిన్ను చంపేస్తాడు.
రాముడికి సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా స్నేహం ఉంది కనుక రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువే. నువ్వు ఆనాడు నరవానరములతో తప్ప అని బ్రహ్మగారిని వరం అడిగావు కదా. సుగ్రీవుడు గంధర్వుడు కాదు, కిన్నెరుడు కాదు, యక్షుడు కాదు, దేవత కాదు, రాక్షసుడు కాదు. ఆయన కేవలం వానరుడు. మనం చేసిన పుణ్యపాపాలకి సంబంధించిన ఫలితాలని పరమాత్మ ఏకకాలంలో ఇస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలకి కాంచన లంకని పొందావు. వేల మంది కాంతలతో సుఖాలని అనుభవించావు. ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కానీ నువ్వు ఇవాళ పరాయి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు. ఆ పాపం వలన నువ్వు శరీరాన్ని వదిలిపెట్టుకోబోతున్నావు. రాముడికి ధనుర్వేదంలో సమస్త అస్త్రశస్త్రములు తెలుసు. ఋషుల దగ్గర శిక్షణ పొందినవాడు, మహాధర్మాత్ముడు. అటువంటి రాముడు లంకలో నిలబడి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచిపెడితే నువ్వు నిలబడలేవు. ఆ సమయంలో నీలాంటి రావణులు 1,00,000 మంది వచ్చిన రాముడి ముందు నిలబడలేరు. ఒకనాడు నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తబోతుంటే శివుడు తన కాలి బొటన వేలుతో ఆ పర్వతాన్ని తొక్కగా నీ 30 చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి. అటువంటి శివుడి ధనస్సుని రాముడు హేళగా విరిచేశాడు. నిన్ను 30 తిప్పలు పెట్టిన వాలిని ఒక్క బాణంతో కొట్టేశాడు. ఈ ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరినీ ఓడించిన పరశురాముడికి గర్వభంగం చేశాడు. 14,000 మంది రాక్షసులని జనస్థానంలో రాముడొక్కడే సంహరించాడు. అటువంటి రాముడు వస్తే నువ్వు బతకగలవా? అయినా నిన్ను చంపడానికి రాముడు ఎందుకు? నేను చాలు. మర్యాదగా సీతమ్మని రాముడికి అప్పగిస్తే బతికిపోతావు, లేదా చచ్చిపోతావు అన్నాడు హనుమ. ఒక నిండు సభలో తనని హనుమంతుడు ఇంతలా అపేక్షించి మాట్లాడేసరికి రావణుడికి ఆగ్రహం వచ్చి ఈ వానరాన్ని చంపేయండి అన్నాడు. అప్పుడు విభీషణుడు లేచి, అన్నయ్య, నువ్వు వేదాలు చదువుకున్నావు, ధర్మాలు చదువుకున్నావు. ఇలా దూతని చంపమని నువ్వు అనడం సరికాదు. దూతకి వేయబడే శిక్షలు కొన్ని ఉన్నాయి. అవి తలగొరిగించడం, అవయవాన్ని తీసేయడం, వాత పెట్టడం. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతల వారికి ఎలా తెలుస్తుంది? అందుకని వచ్చిన దూతని చంపద్దు అన్నాడు. విభీషణుడి మాటలు విన్న రావణుడు వానరాలకి తమ తోక అంటే చాలా ఇష్టం. అందుకని వీడి తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరం తనని పంపిన వారి దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఈ వానరం యొక్క మిత్రులు, బంధువులు చుట్టూ చేరి తోకలేని కోతి అని ఏడిపిస్తారు అన్నాడు. అప్పుడు వారు పాత బట్టలు పట్టుకొచ్చి హనుమ తోకకి చుట్టి నెయ్యి పోసి మంట వెలిగించారు. హనుమంతుడిని కట్టేసి రథం ఎక్కించి 4 కూడళ్ల మధ్యలోకి తీసుకెళ్ళి కర్రలతో కొడుతూ గుడాచారి అని ప్రకటించారు. ఆ లంకా పట్టణంలో మేడల మీద, మిద్దెల మీద అందరూ నిలబడి చూస్తున్నారు. అప్పుడు హనుమంతుడు, వీళ్ళు నన్ను కొడితే కొట్టారులే, కానీ రాత్రివేళ ఈ లంకా పట్టణాన్ని అన్వేషించాను. ఒకసారి పగటిపూట ఈ రావణుడి బలం ఏమిటో, లంక యొక్క గొప్పతనం ఏమిటో చూసి సుగ్రీవుడికి చెబుతాను అనుకున్నాడు. వారు హనుమని ఆ లంకా పట్టణం అంతా తిప్పాక ఆయన ఒక్కసారి కట్లని విడిపించుకొని ఎగిరి రాజద్వారం మీదకి దూకి తన చేతితో మండుతున్న తోకని పట్టుకున్నాడు. అప్పుడు కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళి, నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు అన్నారు.
సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్థన చేసి, నేను సర్వకాలముల యందు రాముడికే సేవ చేసిన దానినైతే, రాముడినే మనసులో పెట్టుకున్న దానినైతే, నాకు భాగ్య విశేషం మిగిలి ఉంటే, రాముడికి నా మీద ప్రేమ ఉంటే, సుగ్రీవుడు నన్ను తీసుకెళ్లి రాముడితో కలవడం యథార్థమైతే, హనుమ యొక్క తోకకి విక్షేపింపబడిన అగ్ని చల్లబడుగాక అని పలికింది సీత. వెంటనే హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్నెముద్దలా చల్లగా అయిపోయింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, అవునులే, నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిథ్యం ఇచ్చాడు. సముద్రుడు నమస్కారం చేశాడు. రాముడి పేరు సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిది ఏముంటుంది? నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు అని అనుకొని ఈ లంకాపట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను అనుకొని మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. అలా అన్ని ఇళ్ల మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. రావణుడి ప్రవర్తన వలన ఇంతకాలం కడుపు మండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్నిదేవుడు కాల్చేస్తున్నాడు. వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ల మీదకి వేసేశాడు. కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంక అంతా కాలిపోతుంది. ఆ లంకలో అందరూ హతతాహ పుత్రాహ తల్లి అని అరుచుకుంటూ దిక్కులు పట్టి పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూటాచాల పర్వతం మీద నిలబడి చూసేసరికి ఎదురుగా లంకంతా కాలిపోతూ కనిపించింది. అప్పుడు ఆయన, అరరే, ఎంత పని చేశాను! అగ్నిని తీసుకెళ్లి నీళ్లలో పడేసినట్టు కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను. ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకని అగ్ని కాల్చలేదో అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుందా? సీతమ్మే అగ్నిని అగ్ని కాలుస్తుందా అని అనుకున్నాడు. జై శ్రీరామ్.